నిజంగా సినిమా ఒక మంచి రత్నం. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సినిమాలో. ఏంటంటే సినిమాలన్నీ నరుకుడు రాజా నరుకుడు సినిమా లాగా అయిపోతున్నాయి. కొన్ని డైలాగ్స్ ఓవర్ డైలాగ్స్ అవి ఎలా ఉంటాయంటే అది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. ఆ బోర్డర్ లో వాళ్ళు చూపించే సిచ్యువేషన్ ఇదేంటి ఆ రేసులు, వామ్మో నాకైతే అసలు సినిమా అంత కంటెంట్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే ఒక యావరేజ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది విశాల్ గారి యాక్టింగ్. ఆయన బాడీ ఫార్మేషన్ ఎలా ఉందంటే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మారిపోయింది. అసలు పందెం కోడి టైంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే కనపడుతున్నాడు. నిజంగా అది ఒప్పుకోవాలి. ఫైట్స్ ఆయన చెప్పే మాస్ డైలాగులు తప్ప నాకు ఇందులో కొత్తగా ఏమనిపించలేదు. బట్ ఒక చిన్న ట్విస్ట్ అనిపించింది, అది కొంచెం బాగా ఎంజాయ్ చేసాం తప్ప మిగతా అంతకేం అనిపించలేదు. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్పుకోవాలంటే వన్ టైం వెళ్ళి ఏదో సరదాకి విశాల్ అన్న యాక్టింగ్ కోసం వెళ్ళి చూడాల్సింది. అంతేగాని విశాల్ అంటే యాక్షన్ అంటారు కదా, యాక్షన్ కోసం మళ్ళీ తీసారు, బట్ అంత వర్కౌట్ అవ్వలేదు అంటారు. నాకైతే అదే అనిపించింది అన్న. ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఏంటంటే కొన్ని ఓవర్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ్ వర్షన్ మేబీ వాళ్ళకి నచ్చచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి స్టోరీలు బాగా నచ్చుతాయి. బట్ మనకి ఏంటంటే చూసిన సినిమాలే చూసి 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 సేమ్ రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో ఒక నరకుడు ఉంటది, అది మాత్రం చాలా బాగా అనిపించింది. ట్విస్ట్ ఒకటే అనిపించింది అన్న, ఒకటే ఉంది ట్విస్ట్. అది బాగా అంటే కొంచెం సర్ప్రైజ్ అయ్యింది. మామూలుగా ఎవరైనా హీరోయిన్ అంటే లవ్ స్టోరీ లేదంటే ట్రాక్ లో ఇవి అనుకుంటాం. బట్ ఈ సినిమాలో చిన్న ట్విస్ట్ మాత్రం కొంచెం మెస్మరైజ్ చేసింది మమ్మల్ని. ఓవరాల్ గా చూస్తే వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ. ఇది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం. అసలు స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ వెరైటీ స్టోరీ అనమాట. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయికి ఏమో అమ్మలా కనపడుతుంది, లాస్ట్ కి ఏమవుతుంది అనే స్టోరీ కానీ, అలాగే ఆ కథను తీసుకెళ్లే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. దాని తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎం అండ్ ఒక మంచి సాంగ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటది. అవన్నీ చూస్తుంటే అసలు ఇది తమిళనాడులో అయితే మాత్రం వేరే లెవెల్లో ఆడేస్తుంది. మనకి తెలుగులో స్లోగా ఎక్కిద్ది, కానీ సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అంటే మనకి సింగం సినిమా చూడండి, నడవదు, పరిగెడుతూ ఉంటది అనమాట, సగసగమని వెళ్ళిపోతూ ఉంటది. ఇక్కడ అలాగే ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ మామూలుగా లేదు సినిమా. ఆ స్పీడ్ కూడా కథలోంచి వెళ్తా ఉంటది అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. డైరెక్టర్ ఆల్రెడీ సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్ బోన్ పుషప్ వచ్చిందో ఈ సినిమా కూడా విశాల్కి అంత పుషప్ వస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఒక సెంటిమెంట్ మీద రన్ అవుతుంది. ఆ సెంటిమెంట్ ఏంటి అనేది అది ఆడియన్స్ కి చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ విశాల్, ఆల్ ది బెస్ట్ రత్నం మూవీ. సెంటిమెంట్ మూవీ, యాక్షన్ మూవీ, డ్రామా, అంటే అన్ని ఎలిమెంట్స్ తగ్గట్టుగా రన్ టైం కూడా 2 hours 38 minutes ఇచ్చారు. అంటే మోర్ దెన్ 3 hours. లెంత్ కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎక్కువ యాక్షన్ మూవీస్ కి ఆదరించే వాళ్ళకి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అన్న రత్నం సినిమా మాత్రం విశాల్ కెరియర్ లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సింపుల్ సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ మనకి స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం చాలా చూడడానికి మాత్రం మంచిగా ఉందన్న. ఒక సినిమానికి ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే ఒక సినిమా ఎందుకు ఉందన్న, సినిమాలో ఒక విశాల్ వాళ్ళ తల్లి పోలికలతో మళ్ళీ ఒక అమ్మాయి పుడుతుంది, ఒక హీరోయిన్ లెక్క. అంటే మళ్ళా ఆ తల్లి కోసం అడ్డంకులుగా నిలబడి ఏదున్నా నిలబడి ముంగడు నేను చూసుకుంటాను విశాల్ చెప్తాడు అనమాట. లాస్ట్ వరకు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేస్తాడు. సినిమా ఒకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. మెయిన్ చెప్పండి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడే సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. చాలా తర్వాత విశాల్ కి కాంబినేషన్ లో కొట్టిండిన, ఇంతకుముందు కొట్టిన సినిమాల కంటే ఈ సినిమా కూడా మ్యూజిక్ తోడే సినిమా మాత్రం ఊపు వచ్చింది. సినిమానికి ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా, సెకండ్ హాఫ్ ఓకే అనిపించినట్టు ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న సినిమాల కంటే ఇప్పుడు ఓకే అనిపించుకున్నట్టు సినిమా 1 time చూసుకోవచ్చు అన్న. ఎక్కువ ఇష్టం చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. ఓకే 1 time చూసుకోవచ్చు అన్న. మూవీ సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే మాస్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ గానీ, ఆ రిలేషన్ అయితే మెయిన్ హీరోయిన్ కి హీరో ఉన్న రిలేషన్, అది నేను రివీల్ చేయను. ట్విస్ట్ చాలా అంటే చాలా అంటే డిఫరెంట్ గా థింక్ చేశారనమాట డైరెక్టర్ గారు. హరి గారు ఇంతకు ముందు తీసుకున్న సింగం గానీ, సింగం 2 గానీ, సో వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా బెటర్ సినిమా. చాలా చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మాస్ ఆడియన్స్ కి నచ్చింది, అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చింది. అందరూ చూడాల్సిన సినిమా. డిఎస్పి చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆ మదర్ సాంగ్ గానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకేం చెప్పమంటావు అన్న, అన్ని బాగున్నాయి సినిమాలో. లవ్ స్టోరీ డిఫరెంట్, అది చెప్పకూడదు అనమాట. సో చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది.
సో మాస్ ఆడియన్స్ కి నచ్చింది, అలాగే ఫ్యామిలీ కూడా అందరూ చూడాల్సిన సినిమా. మెయిన్ ఫైట్స్ అయితే పీటర్ హైన్స్ గారు ఇచ్చి పడేశారండి నిజంగా. ఆ కత్తులతో అయితే బీభత్సం చేశాడు. మాస్ ఫైట్స్ చూసే వాళ్ళకైతే బాగా నచ్చింది. రత్నం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా విశాల్ అన్న అయితే నిజంగా మాస్ కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. నాకు విశాల్ అన్న యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కానీ, కొంచెం కామెడీ టైమింగ్, మన యోగి బాబు గారితో కామెడీ డైలాగ్స్ కానీ, ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే నిజం చెప్తున్నా కదా, ఇలాంటి నరకడం అనేది నేను ఏ సినిమాలో చూడలేదన్న. నిజంగా ఆ నరకడం ఏందన్న, పీటర్ హెయిన్స్ అని కూడా ఫైట్ మాస్టర్ ఎవరో చాలా అంటే చాలా బాగా చేసిండు ఫైటింగ్స్ కూడా. ఆ లాస్ట్ క్లైమాక్స్ లో నరకడం అనేది చూసాం కదా, మీరు అందరికి పిచ్చెక్కిపోతుంది. మీరు కూడా అంత బాగా ఫైటింగ్స్ అయితే ఉన్నాయి నాకు సినిమాలో, అంత బాగా నచ్చింది. ఇంకోటి లవ్ అన్న, అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది మీరు చాలా సినిమాల్లో చాలా స్టోరీలు చూసే ఉంటారు, రొటీన్ స్టోరీ మీ అందరికి తెలిసే ఉంటాయి. కానీ ఈ సినిమాలో అనేది కొంచెం డిఫరెంట్ లవ్ అన్న. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి లవ్ అని చెప్పి. ఆ ట్విస్టులు కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. లవ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందన్న. నిజంగా ఆ బాండింగ్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్స్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ముఖ్యంగా మన డిఎస్పీ మ్యూజిక్ అన్న, డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే అసలు డోంట్ వరీ చిచ్చా అనే స్టార్టింగ్ సాంగ్ అయితే నిజంగా వేరే లెవెల్. మనం కూడా ఆ పాట పాడుతూ హమ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం అలా సినిమా స్టోరీలోకి తీసుకెళ్ళడం కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ, ఆర్ఆర్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది అన్న సినిమా. డిఫరెంట్ గా అనిపిస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, బీజిఎం ఒకటి, విశాల్ పెర్ఫార్మెన్స్, మురళీ శర్మ పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ అనిపించేది. ఇంటర్వెల్ తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్టర్ ఉన్నట్టుగా ఆయన వచ్చేస్తాడు. ఆయన ఉన్న ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు అనమాట. మస్తు అనిపించేది. అలాగే దీన్ని మెడికల్ స్టూడెంట్స్ చూడాలి. మీకోసం ఉన్నది ఈ సినిమాలో చిన్న స్టోరీ చాలా బాగా అనిపిస్తుంది. కేవలం మీకు కట్టాల్సిన కాలేజీ కోసం, ఆ కాలేజీ ఎలా కడుతున్నారో, ఆ ప్లేస్ ఎవరిది అనే పాయింట్ మీద పోయింది. ఖతర్నాక్ ఉన్నది. మీరు ఆ మెడికల్ స్టూడెంట్ గా మీరు ఎలా జాయిన్ అయ్యి ఎలా దాన్ని సాధించాలి, డాక్టర్ గా ఎలా మీరు పడే కష్టాలు ఏదో ఉన్నాయో అవి చూపించారు. ఒక హీరోయిన్ డైలాగులతో మస్తు అనిపించేస్తుంది. మీరు చూడాలి, సినిమా చాలా బాగుంది. అలాగే విశాల్ ఫ్యాన్స్, ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీని నష్టపరిస్తే ఫ్యామిలీ అంటే బాధ ఏంటి, ఆ నష్టపరిచిన వాడిని ఎలా నరకుడు మొదలు పెట్టాలని అనుకుంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఖతర్నాక్ అనిపించేది. బాలయ్య ఫ్యాన్స్ చూస్తే కూడా మీకు ఈ సినిమా చూసినప్పుడు బాలయ్య గుర్తొచ్చేది. ఎందుకంటే నరుకుతుంటే మాకు బాలయ్య గుర్తొచ్చింది అనమాట. రా అని కత్తి పట్టుకొని నరుకుతుంటే ఆ సన్నివేశాలు గుర్తాయి. అలాగే కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వేటకొడవలకి తాడు కట్టి ఆ తాడిని తన చేతికి కట్టుకొని నరుకుంటూ పోతుంటాడు. లాంగ్ లో పోయేటోని కూడా వేటకొడవలు ఇసిరేస్తే నరుకుంటూ పీకలు కూడా కోసేస్తారు అనమాట. అంత డిఫరెంట్ గా ఉంది అనమాట. పాటలు కానీ, ఫైట్స్ కానీ సూపర్ గా ఉంది. విశాల్ ఫ్యాన్స్ చూడాలి. ఎండాకాలం ఎండల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు వచ్చి చల్లగా కూర్చొని థియేటర్ 2.5-3 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మంచి మూవీ పడ్డది విశాల్కి ఎండాకాలంలో. చాలా బాగా అనిపించింది నాకైతే. హీరోయిన్ క్యారెక్టర్లో 2 క్యారెక్టర్లు చూపించేస్తారు. దాంట్లో ఒక మదర్ సెంటిమెంట్ చూపిస్తారు అనమాట. హీరో మదర్ కూడా సేమ్ హీరోయిన్ పోలికలతో ఉంటుంది. ఖతర్నాక్ అనిపించేస్తుంది. మంచిగా ఉన్నది మూవీ. రత్నం సినిమా, రత్నాలు డైలాగులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి కామెడీ కూడా ఉంది. చాలా బాగుంది, చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.